సందర్భంగా కల్వకుంట్ల కుటుంబం అంటే ఏంటో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బలహీన వర్గాలకు న్యాయం చేయాలని తాము ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు సీఎం. ఆరోపణలు చేయకుండా సూచనలు చేయండి అంటూ విపక్షానికి కౌంటర్ ఇచ్చారు. ఎటువంటి సవరణలు లేకుండా ఏకగ్రీవంగా బీసీ బిల్లును ఆమోదించాలి అంటున్నారు. అది కల్వకుంట్ల కుటుంబం కాదు, ఎవరూ కలవకుండా చూసే కుటుంబం అన్నారు సీఎం. గత ప్రభుత్వం తెచ్చిన బిల్లు వల్ల 23% బీసీలకు వస్తోందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇదొక మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చిన బిల్లులు. అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి. తప్పకుండా ఆయన అధ్యక్ష అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష, ఆసోపతే. అందుకే ఆయనకి ఇష్టం లేదు, ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కల్వకుంటా చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట్ల కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటది. బీసీ బిల్లు సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్, మాజీ మంత్రి గంగుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎవరి ఒత్తిడితో గంగుల విమర్శలు చేస్తున్నారని, గంగులపై ఒత్తిడుంటే తాను చూసుకుంటారని సీఎం చమత్కరించారు. ఆరోపణలు చేయకుండా సూచనలు చేయాలన్నారు. అయితే శాస్త్రీయంగా సర్వే చేయకపోవడంతోనే బీసీ బిల్లుకు చిక్కులొచ్చాయంటూ గంగుల చెప్పుకొచ్చారు. తమిళనాడు తరహాలో శాస్త్రీయంగా కులగణన సర్వే చేయాలని బీఆర్ఎస్ తరపున కోరామని చెప్పారు గంగుల. బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధితో ఉన్నామని, అంతా బిల్లుకు సహకరించాలని సీఎం సభని కోరారు.